Hi friends, this is Manikanda Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. So coming to this video, I already completed rhombus and parallelograms in quadrilaterals. Yes, types of the quadrilaterals. So ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే రెక్టాంగిల్స్. సో రెక్టాంగిల్స్లో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. రెక్టాంగిల్స్ని మనం తెలుగులో దీర్ఘచతురస్రాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మనం ఈ క్లాస్లో అంటే ఈ వీడియోలో మనం ఏవేవి మనం డిస్కస్ చేస్తాం. వీ విల్ డిస్కస్ ఫాలోయింగ్ ది కాన్సెప్ట్స్. ఏంటి అంటే అవి వాట్ ఈజ్ అ రెక్టాంగిల్, రెక్టాంగిల్ అంటే ఏంటి అసలు, నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్, రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అలానే పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత, అలానే ఏరియా అంటే వైశాల్యం ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది పార్ట్స్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఏరియా ఆఫ్ ది పార్ట్స్ అనేవి మనం డైరెక్ట్ ఫార్ములాస్ చెప్పుకుంటాం, అలానే విత్ ప్రూఫ్స్తో సహా చెప్పుకుంటాం. సో ఈ క్లాస్ అయ్యేటప్పటికల్లా ఈ 4 కాన్సెప్ట్స్ మీద మీకు ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ కాన్సెప్ట్, వాట్ ఈజ్ ఏ రెక్టాంగిల్, రెక్టాంగిల్ అంటే ఏంటి? సో అందరికీ తెలిసిందే, ఎస్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఓకే, సో ఎలాంటి టైప్ ఉంటే దాన్ని మనం ఆ క్వాడ్రిలేటరల్ని రెక్టాంగిల్గా పిలుస్తాము. సో మనకి పారలోగ్రామ్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పారలోగ్రామ్స్లో ఏంటి, వన్ సెట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఒకటి ఉండడం వల్ల ఆటోమేటిక్గా అదర్ సైడ్స్ కూడా, అదర్ పెయిర్ ఆఫ్ సైడ్స్ అనేవి కూడా ఆపోజిట్ అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్గా ఉండి తీరుతాయని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు రెక్టాంగిల్ గురించి నేను చెప్పేటప్పుడు పారలోగ్రామ్ యొక్క పారలోగ్రామ్కి రెక్టాంగిల్కి డిఫరెన్స్ నేను చెప్తాను. అంటే రెక్టాంగిల్ అనేది ఖచ్చితంగా పారలోగ్రామ్ అవుతుంది. A parallelogram in which all the internal angles are 90 degrees, then it is called as a rectangle. అంటే రెక్టాంగిల్ అనేది ఒక పారలోగ్రామ్ గా మనం చెప్పుకుంటూ దాంట్లోని అన్ని ఇంటర్నల్ యాంగిల్స్ అనేవి ఎలా ఉండాలి, 90 డిగ్రీస్ ఉంటే ఖచ్చితంగా అప్పుడు మనం దాన్ని ఏం చెప్తాం, రెక్టాంగిల్ గా మనం పిలుస్తాం అనమాట. అంటే దీర్ఘచతురస్రంగా పిలుస్తాం. సో ఇప్పుడు మనం పారలోగ్రామ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్, ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ కాదు. సో ఇది ఏ ఇది బి అని చెప్పుకున్నాం కదా. అలానే ఇక్కడ కూడా మనకి ఈ 2 సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉండవు. సో ఐ విల్ టేక్ దిస్ యాజ్ ఎల్ అండ్ దిస్ ఇస్ బి. ఎందుకు సార్ ఇక్కడ ఏబి తీసుకున్నారు, ఇక్కడ ఎల్బి తీసుకున్నారు అంటే, నార్మల్గా మనకి రెక్టాంగిల్లో సమ్ స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే దీన్ని మనం లెంత్గా పిలుస్తాం, పొడవు, అండ్ దీన్ని బ్రెడ్త్గా పిలుస్తాం. ఫర్ సపోజ్ ఏబిసిడి ఈజ్ అ రెక్టాంగిల్, దెన్ ఏబి ఈజ్ కాల్డ్ యాజ్ అ లెంత్ అండ్ ఏడి ఈజ్ కాల్డ్ యాజ్ బ్రెడ్త్, దట్ ఈస్ వెడల్పు. సో ఇది బి కాబట్టి ఇది బి అవుతుంది, ఇది ఎల్ కాబట్టి ఇది కూడా ఎల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి పారలోగ్రామ్స్లో ఏవైతే బేసిక్ ప్రాపర్టీస్ చెప్పుకున్నామో అవన్నీ కూడా మనం ఇక్కడ రెక్టాంగిల్లో కూడా సాటిస్ఫై అవుతాయి. ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం మరొకసారి. సో నౌ ఐ విల్ టెల్ యూ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఫర్ సపోజ్ ఏబిసిడి ఈజ్ ఎ రెక్టాంగిల్. సో కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది మనకి, ఏబి ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి. ఓకే, నెక్స్ట్ అబౌట్ ఇంటర్నల్ యాంగిల్స్ చూసుకుంటే అన్నీ కూడా ఆల్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీస్. అన్నీ కూడా ఎలా ఉంటాయి మనకి, 90 డిగ్రీస్ ఉంటాయి. వెరీ గుడ్. నౌ నెక్స్ట్ వాట్ అబౌట్ ది డయాగనల్స్. ఇప్పుడు మళ్ళీ నేను ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ చెప్పను, ఎందుకు, అన్ని 90 ఉండేటప్పుడు నాకు ఎడ్జసెంట్ ఆపోజిట్ యొక్క అనవసరం, అంతేనా. అంటే పారలోగ్రామ్లో మనం చెప్పుకున్న ఆపోజిట్ సైడ్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఎడ్జసెంట్ యాంగిల్ సమ్ ఈజ్ 180 డిగ్రీస్ అని. ఇక్కడ మనకు అన్ని స్పెసిఫిక్గా పర్టికులర్ యాంగిల్స్ కూడా తెలిసిపోయినప్పుడు మనం ఇంకా వాటి గురించి డిస్కషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి, డయాగనల్స్. ఇఫ్ O is the intersection of diagonals and AC and BD are equal or unequal in parallelogram, they are unequal. సో డెఫినెట్గా దీంట్లో కూడా మనం ఏం చెప్తాం, దే ఆర్ ఆల్సో అన్ఈక్వల్. డయాగనల్స్ ఆర్ ఇన్ఈక్వల్, సారీ డయాగనల్స్ ఆర్ ఈక్వల్, ఎస్ సారీ డయాగనల్స్ ఆర్ ఈక్వల్. ఎందుకు సార్ ఇవి ఈక్వల్గా ఉంటాయి, ఇప్పుడు మన పారలోగ్రామ్లో అయితే బేసిక్గా మనకి అన్ఈక్వల్, కానీ ఇక్కడ డయాగనల్స్ ఈక్వల్ ఎందుకు ఉంటాయో చూడండి. సపోజ్ ఇది ఎల్ లెంత్ అనుకుంటే, ఇది బ్రెడ్త్ బి అనుకుంటే, ఖచ్చితంగా ఇది 90 డిగ్రీస్ కాబట్టి బీడి ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎస్ ఆర్ నో.
ABD is a right angle triangle in which perpendicular sides are L and B. So what about the length of the diagonal? It is square root of L square plus B square. అంతేనా? అలానే ABC అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకున్నాను, ఇది L, తర్వాత ఇది B కాబట్టి BC కూడా B అవుతుంది. దెన్ AC, ద డయాగనల్ AC is also equal to L square plus B square under root. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ద డయాగనల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L square plus B square. But the diagonals are not perpendicular like in parallelogram. Parallelogram లాగే ఇక్కడ కూడా ఇవి perpendicular కావు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాం, డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఎస్ సార్, సేమ్ అలానే ఇక్కడ కూడా డయాగనల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్ అదర్. సో OA ఈక్వల్ టు OC అండ్ OB ఈక్వల్ టు OD. అంతేకాకుండా ఇవి అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎందుకు? మనకి డయాగనల్స్ ఈక్వల్ లెన్స్ కదా. సో డయాగనల్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉండడం వల్ల మనం పారలోగ్రామ్లో ఏం చెప్పుకున్నాం, OA అండ్ OC ఆర్ ఈక్వల్ అండ్ OB అండ్ OD ఆర్ ఈక్వల్ అని మాత్రమే చెప్పుకున్నాం, అంతేగాని 4 ఈక్వల్ అని చెప్పుకోలేదు. కానీ రెక్టాంగిల్లో ఈ 4 లెన్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. దీస్ 4 లెన్స్ ఆర్ ఈక్వల్. ఓకే, so that is the extension property of the rectangle compared to the parallelogram. Okay, next one more thing, మనం parallelograms లో diagonals అనేవి angular bisectors అవుతాయా అనుకున్నామా, అవ్వవు అనుకున్నామా? angular bisectors అవ్వవు. అంటే diagonal అనేది angular bisector గా అవ్వవు, అంటే ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉండవు. ఎస్, అలానే ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉండవు. సో కాబట్టి మనం ఏం చెప్తాం, angular bisectors, sorry, diagonals are not angular bisectors. Diagonals are not angular bisectors in rectangle. Okay, so these are the important properties of the rectangle. Okay, so ఇవి మనం ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఇవి బేసిక్ ప్రాపర్టీస్ అన్నమాట. ఈ బేసిక్ ప్రాపర్టీస్ నుంచే మనం ఇంకొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అనేవి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీకు పారలోగ్రామ్స్ అనేది తెలిసా అనుకోండి, దాంట్లో ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా రాంబస్ కి వర్తిస్తుంది. అలానే పారలోగ్రామ్ లో ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా మనకి రెక్టాంగిల్ కూడా వర్తిస్తుంది. అయితే కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. ఆ చేంజెస్ ఏంటి? ఇంటర్నల్ యాంగిల్స్ 90, తర్వాత డయాగనల్స్ అనేవి ఈక్వల్, తర్వాత ఈ 4 లెన్స్ ఈక్వల్, ఇలా ప్రతిదీ కూడా ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ని చాలా గట్టిగా పట్టుకొని మీరు చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు డయాగనల్స్ మీద నేను వెర్టిసెస్ నుంచి, అంటే సపోజ్ ABCD అనే రెక్టాంగిల్ లోని D అనే వెర్టెక్స్, దానికి ఆపోజిట్ గా ఉన్న B అనే వెర్టెక్స్ కి డయాగనల్స్ మీద నేను పర్పెండిక్యులర్స్ డ్రా చేశాను అనుకోండి. ఓకే, ఫర్ సపోజ్ ఇది M అనుకుందాం, ఇది N అనుకుందాం. ఓకే, అయితే నేను ఏం డిరైవ్ చేయొచ్చు అంటే, AM, ద లెంత్ ఆఫ్ AM అండ్ ద లెంత్ ఆఫ్ CN ఆర్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ అని చెప్తాను. అలానే ద లెంత్ ఆఫ్ DM అండ్ ద లెంత్ ఆఫ్ BN ఆర్ ఈక్వల్ అని కూడా చెప్తాను. ఓకే, ఎలా చెప్పగలను అంటే దానికి సిమిలారిటీ ఆర్ కాంగ్రుయెన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ కాంగ్రుయెన్స్ నుంచి నేను చెప్తాను. ఓకే, దాని నుంచి మీకు ఈజీగా ఐడియా అనేది ఉంటుంది. ఓకే, లెట్స్ సీ. ఫర్ సపోజ్ ADM అనే ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ADM, M దగ్గర మనకి 90 degrees ఉంది. ఎస్, ఇట్ ఈస్ A అండ్ ఇట్ ఈస్ D. ఓకే, నెక్స్ట్ ఇక్కడ BNC అనే దాన్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. It is B and it is N and it is C. N దగ్గర 90 degrees ఉంది. ఓకే, నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇఫ్ యాంగిల్ CAD is ఆల్ఫా, దెన్ ఖచ్చితంగా మనకి ఇది ఆల్ఫా కాబట్టి ఇదేమవుతుంది మనకి ఆల్ఫా, బికాస్ ఈ రెండు మనకి ఈక్వల్ కాకుండా ప్యారల్ కదా మనకి, కాబట్టి ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటర్నల్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి యాంగిల్ A, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ఫా, దెన్ హియర్ యాంగిల్ C ఈస్ ఆల్ఫా. ఓకే, M నా 90 degrees అయింది కాబట్టి ఇది ఎంత వస్తుంది మనకి, 90 మైనస్ ఆల్ఫా. సో ఇది కూడా ఏమొస్తుంది మనకి, 90 మైనస్ ఆల్ఫా. బేసిక్గా మనకి ఏ 2 ట్రయాంగిల్స్లో అయినా రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ 2 ట్రయాంగిల్స్ని మనం ఏమంటాం, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఆ 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ఏవైనా ఈక్వల్గా ఉంటే అప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని ఏమంటాం, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాం. ఓకే, ఫస్ట్ మీరు సిమిలారిటీ రాయండి దీని నుంచి. ఇక్కడ A ఆల్ఫా, ఇక్కడ C ఆల్ఫా. సో A, here C, and here M is 90, here N is 90.
So remaining vertex D and here remaining vertex B. So triangle AMD is similar to triangle CNB using similarity. కానీ మనకి AD and BC are equal because they are opposite sides. AD corresponding side ఏంటి BC, they are equal కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ మనం ఏం చెప్తాం, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాము. ఎందుకు, వన్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనకి టూ ట్రయాంగిల్స్ గనక కాంగ్రుయెంట్ అయితే ఖచ్చితంగా వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి అన్ని కరస్పాండింగ్ సైడ్స్. ఇప్పుడు MD కరస్పాండింగ్ సైడ్స్ ఏంటి, NB. సో MD ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు NB. ఓకే, అండ్ ఇంకొకటి ఉందమ్మా మనకి AM ఈక్వల్ టు CN. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ఈ టూ యాంగిల్స్, యాంగిల్ CBN ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ADM అని మనం చెప్పొచ్చు. ఈ త్రీ ప్రాపర్టీస్ ని మనం యూజింగ్ ప్రాపర్టీ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ వీ కెన్ డిరైవ్ దిస్. ఓకే, సో కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, DM ఈక్వల్ టు BN అండ్ ఆల్సో CN ఈక్వల్ టు AM అని చెప్పొచ్చు. సో దీస్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీకు ఏం చెప్తాడంటే DM లెంత్ ఇచ్చేసి BN లెంత్ అడుగుతాడు. సో చాలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ ప్రాపర్టీ రెక్టాంగిల్. క్లియర్? నెక్స్ట్, another model and important property rectangle is, if ABCD is a rectangle and P is any point inside the rectangle. P is any point inside the rectangle. Basic గా మనం parallelogram లో ఒక ప్రాపర్టీ చెప్పుకున్నాం. ఏంటమ్మా అది? సపోజ్ ఇది parallelogram అనుకుందాం, ABCD. If P is any point inside the parallelogram and if I join the vertices from this point P, then there are four triangles. Yes, if the areas of these triangles A and it is B and it is C and it is D, then sum of the opposite areas are equal అని parallelograms లో ఫస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సారీ, సెకండ్ వీడియో అనుకుంటా. ఎస్, parallelograms లో సెకండ్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, parallelogram లాంటిది రెక్టాంగిల్ అనేది ఇట్ ఈస్ ఆన్ టైప్ ఆఫ్ parallelogram. అంటే ఖచ్చితంగా parallelogram కి అయ్యింది అంటే మనకి రెక్టాంగిల్లో కూడా ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది A, ఇది B, ఇది C, ఇది D. సారీ, ఆల్రెడీ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఏరియాస్ ఆర్ స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d. దెన్ ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు, A ప్లస్ C ఈక్వల్ టు B ప్లస్ D అని చెప్పొచ్చు. అంటే ఎగ్జామ్లో మీకు ఒక రెక్టాంగిల్ ఇచ్చేసి P అనేది ఇన్సైడ్ పాయింట్ ఇచ్చేసి సమ్ ఆఫ్ ది ఏరియాస్ అప్పుడు ఏం చేయొచ్చు, ఈక్వల్ చేసుకోవచ్చు. అది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్, దీంట్లోనే సేమ్ మోడల్లోనే మీకు ఏరియాస్ కాకుండా సమ్ డిస్టెన్సెస్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఇక్కడ నేను P నుంచి మొత్తం ఎన్ని వెర్టెక్స్ జాయిన్ చేశాను, ABCD జాయిన్ చేశాను కాబట్టి వీ హ్యావ్ 4 లెన్స్, PA, PB, PC అండ్ PD. ఈ 4 లెన్స్లో మీకు ఎగ్జామ్లో 3 లెన్స్ ఇచ్చేసి అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అదర్ లెన్స్, 4th లెంత్ అనేది అడుగుతుంది. సో అంటే మీకు ఏం తెలియాలి ఇప్పుడు, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ 4 లెన్స్ PA, PB, PC, PD. ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఓకే, సో బేసిక్గా మీకు ఇది చేసే ముందు I'll give you clear explanation about this. If I join or if I draw perpendicular from the point P, wait, sorry, it is a straight line. Basically it is a straight line. Okay, సో ఇది ఇక్కడ పెర్పెండిక్యులర్లో ఇక్కడ నుంచి పెర్పెండిక్యులర్. సో ఖచ్చితంగా ఈ సపోజ్ ఈ లైన్ అనేది EF అనుకుంటే EF అనేది ఖచ్చితంగా మనకి ABకి CDకి ప్యారల్గా ఉంటుంది, అలానే వాటికి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ టేక్ దిస్ లెంత్ AE అండ్ FB అనేవి ఈక్వల్గా ఉంటాయి, అంతేనా? ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి.
అలానే డిఈ, ఈ డిఈ అనేది సిఎఫ్కి ఈక్వల్గా ఉంటుంది. అవునా? ఇప్పుడు మీరు విషయం చెప్పండి నాకు, టెల్ మీ ద వాల్యూ ఆఫ్ పిఏ స్క్వేర్. ఇక్కడ మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతుంది కదమ్మా, పిఏ స్క్వేర్. పిఏ అనేది హైపోటెనస్ ఈ ట్రయాంగిల్కి. సో పిఏ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది మనకి, ఏఈ స్క్వేర్ ప్లస్ పిఈ స్క్వేర్ అవుతుంది. అవునా? వెరీ గుడ్. అలానే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతుంది కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పీసీ స్క్వేర్, ఇట్ ఈస్ హైపోటెనస్ పీసీ. సో పీసీ స్క్వేర్ ఏమవుతుంది, పిఎఫ్ స్క్వేర్ ఆర్ సిఎఫ్ స్క్వేర్, సిఎఫ్ స్క్వేర్ ప్లస్ పిఎఫ్ స్క్వేర్గా అవుతుంది. అవునా? ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, యాడ్ దీస్ టూ ఈక్వేషన్స్. సో పిఏ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్. ఏఈ ప్లేస్లో నేను ఏ రాయొచ్చు, ఎఫ్బి రాయొచ్చు. అవునా? ఇన్ ప్లేస్ ఆఫ్ ఏఈ ఐ కెన్ రైట్ ఎఫ్బి, ఎఫ్బి స్క్వేర్ అండ్ పిఎఫ్ స్క్వేర్, ఎఫ్బి స్క్వేర్ అండ్ పిఎఫ్ స్క్వేర్. అండ్ సిఎఫ్ స్క్వేర్ ప్లేస్లో, సిఎఫ్లో నేను ఏం రాస్తానంటే, సిఎఫ్ అనేది దేనికి ఈక్వల్, డిఈకి ఈక్వల్. అవునా? సో డిఈ స్క్వేర్ ప్లస్ పిఈ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఎఫ్బి స్క్వేర్ ప్లస్ పిఎఫ్ స్క్వేర్, ఎఫ్బి, దిస్ ఈజ్ ఎఫ్బి అండ్ పిఎఫ్ స్క్వేర్ అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్, దట్ ఈస్ ఈక్వల్ టు పిబి స్క్వేర్. అండ్ డిఈ స్క్వేర్ అండ్ పిఈ స్క్వేర్, డిఈ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది, పిఈ అంటే ఇక్కడ ఉంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ సైడ్ స్క్వేర్ సమ్ అనేది స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ అంటే పిడి స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఫైనల్గా నేను ఏం చెప్పొచ్చు, పిఏ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ ఈక్వల్ టు పిబి స్క్వేర్ ప్లస్ పిడి స్క్వేర్. అంటే దీన్ని మీరు ఒక ప్రాపర్టీలా గుర్తుంచుకోవాలంటే ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది ఇంటర్నల్ పాయింట్ టు ది ఆపోజిట్ వెర్టిసెస్, opposite vertices PA PC squares sum is equal to sum of the other vertices, that is PB square and PD square, they are equal. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీకు ఏ విధంగా అడుగుతాడంటే, ఒక రెక్టాంగిల్ ఇచ్చేసి P అనేది ఒక పాయింట్ చెప్తాడు, PA వాల్యూ 10, PC వాల్యూ 6 అండ్ PB వాల్యూ 8 అండ్ వాట్ అబౌట్ దిస్ PD అని అడుగుతాడు. అప్పుడు మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 10 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ సమ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఈ ప్రాపర్టీ అనేది మీకు తెలుసుంటే ఈజీగా చేయొచ్చు. ఓకే, ఖచ్చితంగా ఎప్పుడైనా మీకు రెక్టాంగిల్లో ఇంటర్నల్ పాయింట్ ఇచ్చినప్పుడు టూ ప్రాపర్టీస్ గుర్తుండాలి, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఏరియాస్ ఆర్ ఈక్వల్ అండ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది పాయింట్ టు ది ఆపోజిట్ వెర్టిసెస్ ఆర్ ఈక్వల్. Okay, these two properties are important in case of rectangles. Clear? So ఇవి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్స్ లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ సపోజ్ ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అనుకోండి, ఈ టూ ప్యారలల్ లైన్స్ మధ్యన ఇలా మనం ఒక రెక్టాంగిల్ ని, ఓకే, సపోజ్ ఇట్ ఈస్ ఏ బి సి డి, ఏ parallelogram and a rectangle ABEF and ABG, a triangle are placed. అంటే ఈ త్రీ, అంటే మీకు ఏంటంటే parallelogram, rectangle and triangle are placed between the parallel lines with same base. అన్నిటికీ బేస్ అనేది సేమ్ గానే ఉంటే అప్పుడు మనకి ఎలా ఉంటుందమ్మా, ఏరియా ఆఫ్ ది parallelogram అనేది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంతేకాకుండా 2 times of area of the triangle కి ఈక్వల్ గా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏరియా ఆఫ్ parallelogram is 2 times of area of triangle. ఎస్, సేమ్ అలానే ఇక్కడ ఎందుకు మనకి ఏరియా ఆఫ్ parallelogram రెక్టాంగిల్ ఈక్వల్ వచ్చాయి? సో బేసిక్ గా మనకి parallelogram ఏరియా ఏంటమ్మా, బేస్ ఇంటూ హైట్. సో హియర్ బేస్ ఈస్ దిస్, సపోజ్ దీన్ని L అనుకుందాం, అండ్ హైట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద parallel lines which is nothing but breadth of the rectangle. సో కాబట్టి ఇది L, ఇది P. సో ఈ హైట్ B కాబట్టి parallelogram ఏరియా కూడా LBనే అవుతుంది, అలానే రెక్టాంగిల్ ఏరియా కూడా మనకి LBనే అవుతుంది. సో దట్స్ వై ఏరియా ఆఫ్ parallelogram and rectangle are equal and are equal to 2 times of area of the triangle. Clear? So this is also one of the important property. Next,
సో ఇప్పుడు మీ అందరికీ ఏంటంటే ఓకే బేసిక్ ప్రాపర్టీస్ చెప్పేసారు. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అండ్ ఆల్సో పారలోగ్రామ్, సారీ రెక్టాంగిల్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత, అలానే ఏరియా అంటే వైశాల్యం. సో మనకి ఓన్లీ వన్ ఫార్ములా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. పారలోగ్రామ్ లాగా అట్లా మనకి ఎక్కువ ఫార్ములాస్ ఏమి ఉండవు. ఓన్లీ వన్ ఫార్ములా, దట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, అది అందరికీ తెలిసిందే. ఫస్ట్ సపోజ్ ఇట్ ఈస్ ఎ రెక్టాంగిల్ ఏ బి సి డి whose length is L, breadth is B. Then first perimeter of the rectangle, small p equal to, perimeter is nothing but sum of all the sides. ఇది length L అయినప్పుడు ఇది L, ఇది B అయినప్పుడు ఇది కూడా B. సో టోటల్ గా మనకి L plus B plus B అంటే ఎంత? 2 into L plus B is the perimeter of the rectangle. And area can be represented as capital A or delta. It is equal to base into height like parallelogram. So L into B. So these are the basic formulas to find out the perimeter and area of the rectangle. Okay. So ikkadato manaki basic things అనేవి కంప్లీట్ అయిపోయాయి. అంటే రెక్టాంగిల్ లో మనం బేసిక్ గా ఏమేమి చదువుకోవాలో అవి చదివేసుకున్నాం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మోడల్స్ అనేవి మీకు రిపీటెడ్ గా ఉంటాయి. నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఏవేవి చెప్తాను అంటే దాంట్లో లాస్ట్ లో ఏరియా ఆఫ్ ది పార్ట్స్, ఓకే, అవి చాలా ఇంపార్టెంట్. అవి మీకు ఇప్పుడు వాటితో చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఎగ్జామ్ రాసి ఉన్న వాళ్ళకి ఈ డౌట్ వస్తుంది అనమాట. ఐ గోట్ ఏ క్వశ్చన్ ఇన్ మై ఎగ్జామ్ ఆన్ ఏరియా ఆఫ్ పార్ట్స్. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ కానీ లేకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ లేకపోతే ఏదైనా ఒక మెన్సురేషన్ ఉన్న పార్ట్ ఉన్నది ఏదైనా మీరు అటెంప్ట్ ఇచ్చుంటే ఇలా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కాబట్టి అలా ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఫస్ట్ మైండ్లో డౌట్ ఏంటంటే సార్ రెక్టాంగిల్స్ అని చెప్పారు బట్ ఏరియా ఆఫ్ పార్ట్స్ అనేది ఇంకా చెప్పలేదేంటి అనే డౌట్లో ఉంటారు. అందుకనే అది నేను చెప్పి ఈ సెషన్ని కంక్లూడ్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా మీకు ఏరియానే కాదు ఎగ్జామ్లో ఆ పార్ట్ యొక్క పెరిమీటర్ కూడా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో బేసిక్గా మీకు ఈ పార్ట్స్ అనేవి ఎలా ఉంటాయి? 3 టైప్స్ అన్నమాట. ఓకే, వన్ ఈజ్ ఇన్సైడ్ అండ్ అనదర్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ అనదర్ ఈజ్ మిడ్ వే, అంటే మధ్యలో వేయడం అనమాట. దారి, పాత్ అంటే దారి. సో ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇన్సైడ్ ఈ ఎల్ అండ్ బి అనే ఈ రెక్టాంగిల్లోని లోపల ఇంకొక రెక్టాంగులర్ పాత్ని మనకి ఇలా వేసాడు అనుకోండి, గ్రీన్ కలర్లో ఉన్నది పాత్ అనమాట. ఇలా లోపల వేసినప్పుడు దాని యొక్క పాత్ ఏరియా ఎంత ఉంటుంది, పెరిమీటర్ ఎంత ఉంటుంది. ఈ విడ్త్ ఆఫ్ ది పాత్ అనేది సమ్ ఇస్తాడు ఎంతో. ఆ విడ్త్ డైమెన్షన్స్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఇచ్చేసి మీకు పాత్ యొక్క ఏరియా కానీ పెరిమీటర్ కానీ అడుగుతాడు. ఓకే, అలానే అవుట్ సైడ్ అంటే ఈ రెక్టాంగిల్కి ఎల్బి అనే డైమెన్షన్స్ ఉన్న ఈ రెక్టాంగిల్కి దానికి బయట మనకి పాత్ అనేది వేస్తే అప్పుడు మనకి ఎంత ఉంటుంది. అలా కాకుండా మిడ్ వే అంటే మధ్యలోని ఇక్కడ ఒక రెక్టాంగులర్ పాత్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ పాత్ వేసినప్పుడు దాని యొక్క రెక్టాంగులర్ ఏరియా పాత్ యొక్క ఏరియా ఏమవుతుంది, అలానే పెరిమీటర్ ఏమవుతుంది అని అడుగుతాం. ఓకే, ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ చూద్దాం ఇన్సైడ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి ఏబిసిడి అనే ఒక రెక్టాంగిల్ ఉంది. ఓకే, ఇది మొత్తం రెక్టాంగులర్ పార్క్ అనుకుందాం. ఇదంతా ఏబిసిడి రెక్టాంగిల్ అంతా పార్క్ అనుకుందాం. హూజ్ పార్క్ డైమెన్షన్స్ ఆర్ ఎల్ అండ్ బి. ఇప్పుడు లోపలికి వచ్చి ఒక దారి వేశారు, అంటే దారి కాంక్రీట్ రోడ్ వేశారు లోపల. ఓకేనా, సో దాని యొక్క విడ్త్ ఎంత అంటే ఎక్స్. దాని యొక్క విడ్త్ ఎంతమ్మా? ఎక్స్. చుట్టూ కూడా ఎక్స్ అనే విడ్త్తో మనకి ఒక పాత్ అనేది వేయడం జరిగింది. ఓకే, అయితే ఈ పాత్ మొత్తం ఈ గ్రీన్ పాత్ ఉంది కదా, అంటే ఈ దారి కాంక్రీట్ రోడ్, దీని యొక్క ఏరియా ఎంత, పెరిమీటర్ ఎంత అని అడుగుతారు. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, మొత్తం లెంత్ అవుట్ రెక్టాంగిల్ ఎంత, లెంత్ ఎల్. దీంట్లోంచి మనం ఇక్కడ ఒక ఎక్స్ తీసేసాం, ఇక్కడ ఒక ఎక్స్ తీసేసినప్పుడు ఈ బ్రౌన్ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఏమవుతుంది మనకి? ఇదేమవుతుందమ్మా? ఎల్ మైనస్ ఈ టోటల్ లెంత్లో ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ తీసేసాం కాబట్టి ఎల్ మైనస్ 2x అనేది అవుతుంది. అంతేనా? నెక్స్ట్ బ్రెడ్త్ వైపు చూసుకుంటే, బ్రెడ్త్ కూడా మనం ఏం చేసాం, అటు ఒక ఎక్స్ ఇటు ఒక ఎక్స్ తీసేసాం, అవునా? కాబట్టి బ్రెడ్త్ ఆఫ్ ది ఇన్నర్ రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ b minus 2x.
ఎస్. ఇప్పుడు మీరు పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ ఆఫ్ ది పాత్. పెరిమీటర్ ఆఫ్ ది పాత్ అంటే మొత్తం ఈ బ్లాక్ రెక్టాంగిల్ పెరిమీటర్ ప్లస్ దిస్ ఆరెంజ్ రెక్టాంగిల్. నార్మల్గా బ్లాక్ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? ఎల్బి. ఆరెంజ్ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? ఎల్ మైనస్ 2x అండ్ బి మైనస్ 2x. సో 2 into L plus B is the perimeter of black rectangle and 2 into L minus 2x plus B minus 2x, that is the perimeter of the orange rectangle. సో పెరిమీటర్ అన్నాము అంటే చుట్టూ కొలత, చుట్టూ ఉన్నది. మనకి ఈ పాత్కి, ఈ గ్రీన్ పాత్కి ఈ ఆరెంజ్ పోర్షన్ యాడ్ అయ్యింది, బ్లాక్ పోర్షన్ కూడా యాడ్ అయింది కాబట్టి రెండు యాడ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి 2L 2L 4L 4 కామన్ L, 2B plus 2B 4B కాబట్టి B, అండ్ 2 into minus 4x minus 8x అంటే ఏం చెప్పొచ్చు మనం? 4 కామన్ తీసాం కాబట్టి minus 2x. సో ఎగ్జామ్లో మీకు LBX అనేది ఇచ్చేస్తాడు, డైరెక్ట్గా పెరిమీటర్ అవుతుంది 4 times of L plus B minus 2x. మైనస్ ఎందుకు వచ్చిందంటే మనకి లోపల ఉంది కాబట్టి రోడ్డు. ఓకే, అలానే ఏరియా అడిగాడు అనుకోండి. సెకండ్ థింగ్ ఏరియా. ఏరియా ఆఫ్ ది పాత్. ఇప్పుడు ఆ గ్రీన్ పోర్షన్ నేను తేవాలి అంటే మొత్తం ఈ పెద్ద రెక్టాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ది బ్లాక్ రెక్టాంగిల్ నుంచి ఏరియా ఆఫ్ ది ఆరెంజ్ రెక్టాంగిల్ ఇది తీసేసాను అనుకోండి, అప్పుడు నాకు ఖచ్చితంగా నాకేమొస్తుంది? ఏరియా ఆఫ్ ది గ్రీన్ పాత్ అనేది వస్తుంది. అవునా? దట్స్ వై I can take area of the black rectangle means outer rectangle whose dimensions are LB. So area of the L into B. దాని నుంచి ఏం తీసేయాలి మనం? inner rectangle whose dimensions are L minus 2x, B minus 2x. ఇది తీసేయాలి. అప్పుడు నాకేమొస్తుంది? LB మైనస్ ఈ రెండు మల్టిప్లై చేయండి. LB minus 2BX minus 2LX plus 4x square. LB క్యాన్సిల్. సో ఫైనల్గా ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2L 2x కామన్ తీస్తే L ప్లస్ B మైనస్ 2x. సో దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది పాత్. ఏమొస్తుంది మనకి? 2x ఇంటూ L ప్లస్ B మైనస్ 2x. ఇక్కడ మనకి ఫ్యాక్టర్ ఏమొస్తుందమ్మా? 4, ఇక్కడ 2x. ఈ L ప్లస్ B మైనస్ 2x అనేది రెండింటికి కామన్. ఓకేనా? సో ఇలానే మనం అవుట్ సైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అవుట్ సైడ్ కూడా చూడండి సేమ్ వే. సో మళ్ళీ నేను యాజ్ ఇట్ ఈజ్గా చెప్తాను. సో లెట్స్ సీ. ఇఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద ఇన్నర్ రెక్టాంగులర్ LB అండ్ ద విడ్త్ ఈస్ x, హియర్ ఆల్సో x, ఇట్ ఈస్ ఆల్సో x, ఇట్ ఈస్ ఆల్సో x. సో పాత్ మేడ్ అవుట్ సైడ్ ది రెక్టాంగిల్. సో ఇప్పుడు ఇది L ఉంది, ఇక్కడ x, ఇక్కడ x ఉంది కాబట్టి టోటల్ లెంత్ ఆఫ్ ది అవుటర్ రెక్టాంగిల్ ఏముంది? L ప్లస్ 2x. అలానే బ్రెడ్త్ ఆఫ్ ది అవుటర్ రెక్టాంగిల్ అవుతుంది B ప్లస్ 2x. ఇప్పుడు డైమెన్షన్స్ తెలిసిపోయాయి. పాత్ ఏమవుతుందమ్మా మనకి? ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ది పాత్. పెరిమీటర్ ఆఫ్ ది పాత్ ఏమవుతుంది? సేమ్ ఇందాకట్లాగే రెండు యాడ్ చేయాలి. ఎస్. సో ఇఫ్ ఐ యాడ్ బోత్ L ప్లస్ B 2 into L ప్లస్ B ప్లస్ 2 into L ప్లస్ 2x B ప్లస్ 2x. సేమ్ 2L 4 కామన్ తీస్తే L ప్లస్ B ప్లస్ 2x. ఇందాక మనకి మైనస్ వచ్చింది ఎందుకు? లోపల మనం పాత్ వేసాం, ఇక్కడ బయట పాత్ వేసాం కాబట్టి ప్లస్ వస్తుంది. ఓకే, అలానే ఏరియా ఆఫ్ ది పాత్. సేమ్ ఇందాకట్లాగా ఏం చేసాం మనం? అవుటర్ రెక్టాంగిల్ మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్. అవుటర్ రెక్టాంగిల్ అంటే L ప్లస్ 2x ఇంటూ B ప్లస్ 2x మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్స్ దట్ ఈస్ LB. సో మల్టిప్లై చేయండి, LB క్యాన్సిల్, అండ్ ఇఫ్ ఐ టేక్ x కామన్ 2x కామన్ L ప్లస్ B ప్లస్ 2x. సేమ్ ఇందాకట్లానే 2x ఇంటూ L ప్లస్ B. ఇందాక ఇప్పుడు ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. ఇక్కడ మనకి ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది, బికాస్ అవుట్ సైడ్, పాత్ మేడ్ అవుట్ సైడ్. దట్స్ ఇట్. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటికన్నా ఎగ్జామ్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి మిడ్వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ దిస్. ఇది అర్థమైంది కదా? నెక్స్ట్, సపోజ్ ఇక్కడ చూడండి, ABCD is a rectangle whose length
is L and whose breadth is P. Now a path is made in such a way that one path is midway of the middle lo undi and it is parallel to length, one path is parallel to length and one path is parallel to breadth, and the width of each road is x, width and the x. Then what is the perimeter of the path? Perimeter of the path and area of the path. సో ఫస్ట్ పెరిమీటర్ చూడండి. ఇప్పుడు మీకు పెరిమీటర్ ఆఫ్ ది పాత్ అంటే ఓన్లీ ఇది మాత్రమే చూడండి, ఇది 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 ఈ లైన్స్ అన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ కదా. సో ఇక్కడ ఏదేది యాడ్ చేయాలంటే ఇవి యాడ్ చేయాలి, అంతేగాని ఇవి యాడ్ చేయకూడదు, ఇవి ఇది యాడ్ చేయకూడదు. ఓకేనా? సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇవి మనం యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, బేసిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎల్, అంతేనా? అంటే ఈ పోర్షన్ మొత్తం ఎల్ అవుతుంది, కానీ ఈ విడ్త్ అనేది ఎక్స్ కదా మనకి ఈ పోర్షన్. సో ఇది మనం తీసేయాలి, అప్పుడు మనకి ఈ పార్ట్ వస్తుంది. అది ఎంత అవుతుంది మనకి? టోటల్ ఎల్లోంచి ఎక్స్ తీసేస్తే ఎల్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఎస్, ఎల్ మైనస్ ఎక్స్. ఈ పార్ట్ ఎల్ మైనస్ ఎక్స్ అయినప్పుడు ఈ టూ పార్ట్స్ కలిపి ఈ కిందన టూ పార్ట్స్ కూడా ఖచ్చితంగా ఎంత అవుతుంది? ఎల్ మైనస్ ఎక్స్. సో ఎల్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎల్ మైనస్ ఎక్స్, దట్ ఈస్ 2 ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్. నెక్స్ట్, నార్మల్గా ఈ టోటల్ బ్రెడ్త్ బి, కానీ ఈ పోర్షన్ మనకి ఉండకూడదు, అది ఎంత? ఎక్స్. సో బి మైనస్ ఎక్స్, కానీ ఇక్కడ కూడా ఉంది కదా మనకి. సో కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ బి మైనస్ ఎక్స్. సో 2l 2b, కాబట్టి మొత్తం మనం 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2x. మైనస్ ఎందుకు వచ్చిందమ్మా మనకి? ఈ పార్ట్స్ అనేవి మనం రెక్టాంగిల్ లోపల చేసాం కాబట్టి మైనస్ వచ్చింది. బేసిక్గా మనం లోపల ఇందాక చెప్పినప్పుడు 4 ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2x అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ 2 ఎందుకు అయిపోయిందంటే మనకి మొత్తం లేదు, ఓన్లీ ఈ ప్లేసెస్లోనే ఉంది కాబట్టి మనకి 2 అనేది ఫ్యాక్టర్ అనేది రావడం జరిగింది. ఓకే, సో పెరిమీటర్ ఆఫ్ దిస్ పాత్ ఈస్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2x. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ఏరియా ఆఫ్ ది పాత్. ఏరియా ఆఫ్ ది పాత్ అంటే ఇప్పుడు మనకి ఓన్లీ ఈ ఏరియా అంటే ఈ బ్లూ పోర్షన్ ఉంది కదా, ఈ ఏరియా మాత్రమే కావాలి. 1 minute, ఐ అరేంజ్ ఆల్ ద థింగ్స్. సో బేసిక్గా మీకు ఇప్పుడు ఏం కావాలి? ఓన్లీ ఈ బ్లూ ఏరియా మాత్రమే కావాలి. ఓకేనా? ఇంకేం మనకి వద్దు. సో ఈ బ్లూ ఏరియానే కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ఈ రెక్టాంగిల్, ఫర్ సపోజ్ ఐ ఎక్స్ప్లెయిన్, ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ని అలాగ ఈ చివరికి పట్టుకుని వచ్చి అప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ ఉన్న ఈ టోటల్ రెక్టాంగిల్ హూస్ డైమెన్షన్స్ ఆర్ ఎల్బి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ నేను ఈ పక్కకు పట్టుకొచ్చేసాను. ఓకే, అంటే అది ఇక్కడ ఉంటుంది. ఎస్. నెక్స్ట్, ఇప్పుడు ఈ పెద్ద రెక్టాంగిల్ని కిందకి పట్టుకొచ్చేయండి, కిందకి. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఈ పోర్షన్ అన్నమాట, అంతేనా? సో ఇప్పుడు చూడండి, విడ్త్ ఎంత? ఎక్స్, అంటే ఈ విడ్త్ ఎక్స్. ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుంది కదా, ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఈ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ ఏంటమ్మా? చాలా జాగ్రత్తగా వినండి ఇది. సో ఈ రెక్టాంగిల్ ఇక్కడ వరకు మాత్రమే. ఈ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? ఈ ఎల్లోంచి ఇది ఎక్స్ తీసేస్తే ఎల్ మైనస్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్. అండ్ ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఏంటమ్మా? బి అండ్ ఎక్స్. సో కాబట్టి రెండు కలిపితే ఏరియా అనేది ఏమొస్తుంది మనకి? ద ఏరియా ఆఫ్ ది మిడ్ వే ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ బిఎక్స్. సో ఇఫ్ ఐ టేక్ కామన్ ఎక్స్, L plus B minus x. So this is the area of the path. అర్థమవుతుందా? దీన్ని చాలా రకాలుగా చెప్తారు చాలామంది. LX ప్లస్ బిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మధ్యన ఆల్రెడీ మనకి ఎక్స్తో ఉన్న స్క్వేర్ అనేది ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి దాన్ని తీసేయాలి. సో LX ప్లస్ బిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్తారు, లేదంటే మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు.
ఇలా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఎగ్జామ్లో మీకు ఏరియా ఆఫ్ ది పాత్ మాత్రమే కాకుండా ఈ మిగతా పోర్షన్ ఉంది కదా ఇది అడుగుతాడు. అంటే ఈ రిమైనింగ్ పోర్షన్స్ ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ పోర్షన్స్ అడుగుతాడు. ఈ రిమైనింగ్ పోర్షన్ ఏరియా ఎంత అవుతుంది అంటే ఇక్కడ నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్, బికాస్ ఇట్ ఈస్ b minus x and it is l minus x. So in this rectangle the dimensions are l minus x and b minus x. So the answer is l minus x into b minus x is the area of the remaining area excluding the path. Path కాకుండా మిగతా ఏరియా అంటే ఏం చెప్తాం, l minus x into b minus x. ఏరియా ఆఫ్ ది మిడ్వే పాత్ అంటే x into l plus b minus x. మైనస్ ఎందుకు వచ్చింది, పాత్ అనేది లోపల ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనం ఇవి చెప్పుకుంటాం. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. సో ప్లీజ్ మేక్ ష్యూర్. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఒక మొత్తం ఒక టేబుల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టేబుల్లో చూడండి, ఫస్ట్ ఇన్సైడ్, అవుట్ సైడ్ అండ్ మిడ్వే. సో ఒక్కొక్క దాంట్లో మనకి డైరెక్ట్గా డయాగ్రామ్తో సహా ఇవ్వడం జరిగింది. సో ఇది ఇన్సైడ్, అవుట్ సైడ్ అండ్ మిడ్వే. సో వాట్ అబౌట్ ద పెరిమీటర్ అండ్ వాట్ అబౌట్ ద ఏరియా, వాట్ అబౌట్ ద పెరిమీటర్ ఏరియా ఫర్ ఈచ్ పాత్, ప్రతిదానికి ఎలా ఉంటుంది అనేది అడగడం జరుగుతుంది. సో ఈ టేబుల్ మీరు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఎగ్జామ్ ముందు చూసుకొని వెళ్ళండి. ఓకేనా? సో నెక్స్ట్, is this sufficient to crack SSC CGL exam? Yes, of course. The concept point of view గురించి ఆలోచిస్తే మనకి రెక్టాంగిల్స్లో ఈ కాన్సెప్ట్ సరిపోతుంది, కానీ మనం ప్రాబ్లమ్స్ చేయాలి. నేను ప్రాబ్లమ్స్ 2 వీడియోస్ అనేవి పెడతాను. సో ఎందుకంటే దీంట్లో కొంచెం ఎక్కువ మోడల్స్ ఉంటాయి, ప్రతి మోడల్ని కవర్ చేద్దాం. మీకు నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే నేను లైవ్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ 2 things for you. Hold on. సో వాట్ ఆర్ దట్? సో ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ పీడిఎఫ్స్. ప్యూర్ మ్యాథ్స్ అంటే అందరికి తెలుసు కదా, మనకి జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తాయి. ఆ సబ్జెక్ట్ సంబంధించిన నా క్లాస్ నోట్స్ కానీ శాంపిల్ ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టామోజోలో ఉన్నాయి. సో మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నాకు మెసేజ్ చేసినా నేను అవి మీరు మనీ పే చేశాక నేను మీకు వాట్సాప్ ద్వారా కూడా సెండ్ చేయడం జరుగుతుంది. లేదు అంటే ఇంకొక విషయం, మీకు ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ గురించి ఆలోచిస్తే కరెంట్ అఫైర్స్కి ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ చాలా బాగుంటుంది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ద సేమ్. అండ్ ద కాస్ట్ ఫర్ దిస్ ఈస్ 300 rupees. But if you apply my referral code, you can get a 10% discount. And finally you will pay 270 rupees. సో దీంట్లో మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు కొన్నా కూడా ఈ ముందు నుంచి, అంటే బేసిక్గా ఈ కరెంట్ అఫైర్స్ అన్ని జాన్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు ఇస్తారనమాట. మీరు ఆల్రెడీ ఈరోజు పే చేసిన ఈ ముందు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీ మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్ థింగ్. ఇది మీరు ఫాలో అయితే మిగతావి కూడా ఫాలో అవ్వక్కర్లేదు. ఓకే, అంటే మిగతా వెబ్సైట్స్ ఏవి కూడా. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ విల్ టెల్ యూ ద ప్రాబ్లమ్స్ ఇన్ రెక్టాంగిల్స్. జై హింద్.